హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ గురించి నేర్చుకుంటాం. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఎక్స్పెక్టెడ్ టాపిక్ అండి. దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది గవర్నెన్స్లో. సో ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషను, దాని రోల్స్, రెస్పాన్సిబిలిటీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్ కమిషన్, ఫేక్ న్యూస్, అండ్ హౌ కెన్ వి ఇంక్రీజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎలక్షన్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గణేష్ సార్ క్లాసెస్ అండి. మోర్ దెన్ 68% ఆస్పిరెంట్స్ క్లాసెస్ చూస్తున్నారు. బట్ ఈ 100%లో ఈ 68% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా లైక్ లేదా కామెంట్ ఏదైనా చేస్తే ఇట్ విల్ గివ్ మీ మోటివేషన్ అండ్ ఇంకా నాకు చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అండ్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. చాలామంది పిల్లలు తెలుగు మీడియంలో పీడిఎఫ్ అడుగుతున్నారండి. నేను ఇది ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఇది ఒక 2-3 డేస్లో ట్రాన్స్లేషన్ అయిపోతుంది. అయిపోయిన వెంబటే మీ తెలుగు మీడియం పిల్లలకు కూడా పంపిస్తాను. ఒకవేళ మీరు నా వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేస్తున్నాను. మీకు ఏమైనా ఆన్సర్స్ రాసి గవర్నెన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తే 9989168210 ఈ నెంబర్కి 9989168210 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ యొక్క ఆన్సర్స్. మీరు రాసిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సే కావచ్చు, ఏదైనా పేపర్ రాసి పంపిస్తే నేను దాంట్లో ఏమైనా సజెషన్స్ కావాలి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీకు నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ అండి. నౌ విల్ స్టార్ట్ ది క్లాస్. ఎలక్షన్ కమిషన్ అండి, మీకు తెలుసు ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ అబౌట్ కాంపోజిషన్, ఫంక్షన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. మనకు తెలుసు మన భారతదేశం అంత పెద్ద పాపులస్ కంట్రీ అయినా చాలా గొప్ప డెమోక్రటిక్ కంట్రీ అండి. మంది డెమోక్రసీ ఏ కంట్రీలో లేనంత గొప్ప డెమోక్రసీ ఉంటుంది. మన దగ్గర డిబేట్స్ జరుగుతాయి, డిస్కషన్స్ జరుగుతాయి, మరియు డిసెంట్ కూడా ఉంటుంది. ఎందుకు? ఆర్టికల్ 19లో మనకి క్లాజ్ 1లోనే రైట్ టు హ్యావ్ స్పీచ్ అని అంటాం. రైట్ టు స్పీచ్ అంటాం. ఈ యొక్క రైట్ టు స్పీచ్లో హేట్ స్పీచ్ తప్ప యూ కెన్ షో ద డిసెంట్. ఇది నీ యొక్క ఫండమెంటల్ రైట్ అండి. దీన్ని ఎవ్వరూ వైలేట్ చేయలేరు. నీకు ఒక పొలిటికల్ పార్టీ నచ్చలేదని నువ్వు మాట్లాడవచ్చు, కానీ డెరోగేటరీగా మాట్లాడకూడదు. లేదు, ఒక సీఎం పని నీకు నచ్చట్లేదు, పిఎం పని నీకు నచ్చట్లేదు అని పబ్లిక్గా యూ కెన్ షో ద డిసెంట్. ఎందుకు? ఆర్టికల్ 19 క్లాజ్ 1 చెప్తుంది యూ హ్యావ్ రైట్ టు స్పీచ్. బట్ డిరోగేటరీగా మాట్లాడకూడదు, డిఫమేటరీగా మాట్లాడకూడదు. ఓకే, సో ఇంత గొప్ప డెమోక్రసీని కాపాడేది ఎవరు సారయ్యా అంటే ఎలక్షన్ కమిషన్. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మెయిన్ ప్రిన్సిపలే ఫెయిర్ అండ్ ఎలాంటి ఎలక్షన్స్ జరుగుతాయి? మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్. సో ఇంత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇంత అంటే ఈవెన్ ట్రైబల్ ఏరియాలో ఎవరు రీచ్ అవ్వలేని ఏరియాలో ఒక్క ఓటర్ దగ్గర కూడా మన ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఓటింగ్ తీసుకుంటూ ఉంటుంది. రిగ్గింగ్ స్కోప్ లేదు. రిగ్గింగ్ స్కోప్ లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా చేస్తుంది, చాలా అకౌంటబుల్గా చేస్తుంది, చాలా టైమ్లీగా చేస్తుంది. ఏది డిలే ఉండదు. మీకు వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా డిలే ఉంటుందిలే, కానీ ఎలక్షన్ కమిషను ఒక డేట్ అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ఈ టైం నుంచి ఈ టైం జరుగుతూ ఉంటాయంటే ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ విల్ కండక్ట్ ఎలక్షన్స్ యాజ్ అ టైమ్లీ. It even take help of the police or paramilitary forces
బట్ ఇట్ విల్ గివ్ ద టైమ్లీ రిజల్ట్. మళ్ళీ టైమ్లీ రిజల్ట్లో ఎలా ఇస్తుంది? ఇది ఇంపార్షియల్గా ఇస్తుంది. ఏదో గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ తరపున మాట్లాడదామని ఏం మాట్లాడదు, ఇంపార్షియల్గా ఉంటుంది. నాన్ పార్టిసాన్షిప్ చూపిస్తుంది, చూపిస్తుంది. ఇంత గొప్ప ఎలక్షన్ కమిషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఓకే, మన డెమోక్రసీని కాపాడేటువంటి ఒక సంస్థ గురించి మనం కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ గురించి మనం చూడబోతున్నాం. సరే, దాని యొక్క రోల్ అండ్ ఎవల్యూషన్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది ఇది ఎలక్షన్ కమిషన్ అనేది చూడబోతున్నాం. ఇది ఏం చేస్తుంది, దాని రోల్ ఏంటంటే ఇట్ అడ్మినిస్టర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఫర్ యూనియన్, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ మ్యాండేట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? ఫస్ట్ ఎవల్యూషన్. ఇది స్టార్టింగ్లో సింగిల్ మెంబర్ ఉండేవారండి, 1950 to 1989 వరకు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు మెయిన్స్లో రాయాలి. ఎవరు రాయారు ఈ పాయింట్, మీ పుస్తకాల్లో లేదు. అండ్ మల్టీ మెంబర్ బాడీ 1992 ప్రజెంట్ వరకు ఉన్నారండి. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్స్. అండ్ దే విల్ బి ఎలెక్టెడ్ బై ద ప్రెసిడెంట్. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఎలక్షన్ కమిషన్ గురించి రాసేటప్పుడు ఇదంతా రాయాలి. దే అప్హోల్డ్ డెమోక్రసీ, దే ఎంకరేజెస్ పార్టిసిపేషన్, దే వర్క్ ఫర్ ది పొలిటికల్ ఎంగేజ్మెంట్, పొలిటికల్ పార్టీస్ ఎంగేజ్మెంట్, అండ్ దే మేక్ అవేర్నెస్ అబౌట్ ది ఎలక్షన్ టు ద పీపుల్. ఓకే, అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, స్టార్ వాళ్ళని సినిమా వాళ్ళతో, స్పోర్ట్స్ వాళ్ళతో మనకి ఇది చేయిస్తారు, అవేర్నెస్ చేయిస్తారన్నమాట. సో ఎన్ష్యూర్స్ అప్హోల్డ్ డెమోక్రసీ. ఎప్పుడు డెమోక్రసీ కాపాడబడుతుంది? వెన్ యూ హ్యావ్ అ ఫెయిర్ ఎలక్షన్. పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? ఫెసిలిటేట్ సిటిజన్స్ టు పార్టిసిపేషన్. అందుకోసమే మీరు ఎంత పెద్ద కార్పొరేట్ వర్క్లో చేస్తున్నా సరే ఆ రోజు నీకు కంపల్సరీ లీవ్ ఇవ్వాల్సిందే. ఏ కంపెనీ అయినా సరే నీకు ఎలక్షన్ రోజు లీవ్ ప్రకటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ వర్క్స్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఎంగేజ్మెంట్ కోసం, అంటే ఎలక్టరల్ రోల్ తయారు చేయడంలో కావచ్చు, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ప్రమోట్ ఎలక్ట్రల్ గవర్నెన్స్, అవేర్నెస్, ఎలక్ట్రల్ గవర్నెన్స్ చేయబోతుంది అన్నమాట. అంటే మన అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ ద కాంపోజిషన్? యాజ్ ఐ హ్యావ్ డిస్కస్డ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకడు ఉంటారు మరియు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అండ్ దే విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అండ్ వీళ్ళ యొక్క టెన్యూర్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే, ఎన్ని సంవత్సరాలు అంటే 6 years ఆర్ 65 years. ఏది ఫస్ట్ అయితే అది ఉంటుంది, 6 years ఆర్ 65 years ఉంటుంది. సర్వీస్ కండిషన్స్ ఎలా ఉంటుంది? సర్వీస్ కండిషన్స్ ఒక సుప్రీం కోర్టు జడ్జికి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఎలక్షన్ కమిషనర్కి ఇస్తారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు రాసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి గొప్పగా రాయాలనుకున్నప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి చెప్పవచ్చు. సర్వీస్ కండిషన్స్. డెసిషన్ మేకింగ్. వీళ్ళు ఎలా డెసిషన్ తీసుకుంటారంటే దే విల్ టేక్ కలెక్టివ్ డెసిషన్స్, నాట్ ఇండివిజువల్ డెసిషన్స్. అండ్ ఈ యొక్క మెజారిటీ రిజాల్వ్స్ డిఫరెన్స్. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈయన ఒక ముగ్గురులో మాట్లాడేటప్పుడు మొత్తం విని ఇది ఇలా ఉండొచ్చు. దే విల్ కన్సెన్సస్ బిల్డింగ్ తర్వాత వితౌట్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దే విల్ టేక్ అ డెసిషన్. అందుకోసమే దేశం మొత్తం అంత ఫ్రీ ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద కీ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ 10 ఇచ్చాను మీకు, షార్టెస్ట్ వేలో 10 ఇచ్చాను. సో ఇవన్నీ 10 గుర్తుంచుకోండి. ఎలక్షన్ కమిషన్ గురించి వస్తే 10 రాసేయండి, మీకు అత్యధిక ఎక్కువ మార్కులు వస్తాయి. చూడండి, ఫస్ట్ ఎలక్టరల్ బౌండరీస్ చేస్తారు. అంటే ఈ యొక్క కీ ఫంక్షన్స్లో డీలిమిటేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ చేస్తుంది. దాని తర్వాత ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ని నోటిఫై చేస్తుంది. అండ్ నామినేషన్స్ ఎవరైనా పెట్టిన తర్వాత వాళ్ళని స్క్రూటినైజ్ చేస్తుంది, వాళ్ళ మీద కేసెస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు డిస్క్లోజ్ చేసిన ఆస్తులు కరెక్టేనా అన్నట్టు చూస్తుంది. పొలిటికల్ పార్టీస్ని రిజిస్టర్ చేస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది, వాళ్ళకి సింబల్ ఇస్తుంది అన్నమాట. అందుకోసమే చాలామంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మన కేఏ పాల్ది హెలికాప్టర్ గుర్తుండే, కేఏ పాల్ ఇదేదో వైఎస్ఆర్సీపీకి అగ్నెస్ట్ ఉంది, అది ఇది అని చెప్పేసి చెప్తారు. లేదు నీకు కార్, టీఆర్ఎస్ పార్టీ కారు ఉంటే ఎవరికో వ్యాన్ ఇచ్చారని, లేకపోతే వేరెవరికి అంబాసిడర్ ఇచ్చారని, లేకపోతే ఇన్నోవా ఇచ్చారని, ఏదో ఒక ఆ విధంగా మనకు డిస్కషన్లో చూస్తాం. అండ్ డిస్ప్యూట్స్, ఈ యొక్క ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. అండ్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ అన్ అడ్వైజరీ రోల్. ఒక ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్స్ రూల్ ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది ఈ యొక్క ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తుంది. దాంతోపాటు అడ్వైజెస్ అండ్ డిస్క్వాలిఫికేషన్,
ఓకే, ఒకవేళ ఎవరినైనా డిస్క్వాలిఫై చేయాలనుకుంటే, ఓకే, ఇట్ విల్ ఎంపీస్ని కానీ ఎమ్మెల్యేస్ని కానీ డిస్క్వాలిఫై చేయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తుందన్నమాట. ఓకే, మన ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కానీ అడ్వైస్ చేస్తారు. నెక్స్ట్ సూపర్విజన్ ఏం చేస్తుంది? ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందా లేదా అని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ని పెడుతుంది. సో దేర్ బై ద ఫ్రీ ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పోల్ క్యాన్సిల్ ఇఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ ఫౌండ్. అంటే ఏదైనా ఒక కాన్స్టిట్యుయెన్సీలో అత్యధిక ఎక్కువ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసిందనుకోండి, అది అవుట్రైట్గా మనకి ఆ యొక్క అక్కడ మళ్ళా రీఎలక్షన్ పెడతారు. సో దీని యొక్క ఇండిపెండెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నడుస్తుంది అంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఫ్రీ అంటే ఏంటి? ఎవరికి భయపడకుండా అని అర్థం ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ సమ్వన్. దీనికి భవబంధాలు ఎవరితో లేవు, ఎవరితో భయపడదు ఇది. ఓకే, సో అందుకోసము ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది నడుస్తూ ఉంది. ఏ విధంగా నడుస్తుంది? మరి నడుస్తుందంటే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కనుక తీసేయాలంటే నీకు స్పెషల్ మెజారిటీ, అంటే 2 హౌజెస్లో స్పెషల్ మెజారిటీ పాస్ అవ్వాలి. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తీసేస్తావో ఆ విధంగా తీసేయాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని. అదర్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద ఏం చేస్తారు? ఒక ఎంక్వైరీ కమిషన్ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. కండిషన్స్ ఏంటి? అండ్ కండిషన్స్ ఏంటి అంటే వాళ్ళని మనం ఒకసారి ఎలక్షన్ కమిషనర్గా చేసిన తర్వాత వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో, ఏవైతే శాలరీస్ ఉన్నాయో, పర్క్స్ ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయో, ఆఫ్టర్ దే ఆర్ ఇన్ ద సర్వీస్, వెన్ దే ఆర్ ఇన్ ద సర్వీస్ యూ కెనాట్ ఆల్టర్ ద కండిషన్స్. దేనిపై వాళ్ళకి భయం ఉండదు. శాలరీ తగ్గిస్తారేమో, లేదా పెన్షన్ తగ్గిస్తారేమో, మాకు ఉండే ఇది తగ్గిస్తారేమో అని భయం ఉండదు కదా. ఒక ఎంప్లాయీకి ఏం భయం ఉంటుంది? నీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత శాలరీ తగ్గించారనుకో, వాళ్ళు సరిగ్గా పనిచేయరు కదా. సో ఆ విధంగా అనమాట. సో ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజం, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, క్రిటిసిజం ఉన్నాయి చూద్దాం. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్? దెర్ ఆర్ నో స్పెషల్ క్రైటీరియా టు బికమ్ అన్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఇండియా. అండ్ టర్మ్ లిమిట్ మనకి తెలుసు, 6 years ఆర్ 65 years అని మనకు తెలుసు. దాని తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ మనం ఏది తీసుకోకూడదు. ఇఫ్ యూ ఆర్ బికమింగ్ ఎలక్షన్ కమిషనర్, ఒక ఎలక్షన్ కమిషన్ కెన్ బికమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, బట్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ నాట్ టేక్ ఎనీ పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ ఏం తీసుకోకూడదు అనమాట. సో ఈ యొక్క ఛాలెంజెస్ ఇంకేమున్నాయి సార్ అంటే ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఓకే, అండ్ స్టేట్ అబ్యూజ్, మిస్యూజ్ ఆఫ్ ద పవర్. ఇప్పుడు ఎవరైతే పాలిటిక్స్లో ఉంటున్నారో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అంటే ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్ దే దెమ్సెల్ఫ్ సప్లయింగ్ ద మనీ. ఓకే, ఈ యొక్క మనీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం వింటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఛాలెంజెస్. ఓకే, సో మరి ఏదో ఒక క్వాలిఫికేషన్ పెడితే బాగుండు కదా. ఒక ఎలక్షన్ కమిషనర్ అవ్వాలంటే అంత పెద్ద పోస్ట్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక నీకు క్వాలిఫికేషన్ డిఫైన్ చేస్తే హయ్యెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు వస్తారు. నెక్స్ట్ వాళ్ళకి టైం లిమిట్ ఎంతో కొంత, అంటే 6 years అని పెట్టాం, బట్ వాళ్ళకి స్పెషల్ మెజారిటీ అని అంత గొప్ప ఇది ఇచ్చాం. మరి అలా ఇచ్చినప్పుడు ఏమైనా మిస్యూజ్ చేస్తే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్, ఓకే, ఈ పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్కి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు బేసికల్లీ, అర్థమవుతుందా? సో అది తీసుకోకుండా ఉంటే ఇంకా దాని యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రిస్ట్రిక్షన్ చేయలేకపోతున్నారు. స్టేట్ అబ్యూస్ పెరుగుతూ ఉంది. వీళ్ళు రెగ్యులేషన్ ఇన్అడిక్వేట్ పొలిటికల్ పార్టీస్. ఓకే, ఇన్అడిక్వేట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏదైనా పొలిటికల్ పార్టీస్ ఏమైనా మిస్యూజ్ చేసినట్లయితే. ఇండిపెండెన్స్ ఎరోజన్ అండ్ పర్సీవ్డ్ రిడక్షన్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఏదైనా వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇట్ సీమ్స్ టు బి రూలింగ్ పార్టీకి ఫేవర్ చేస్తున్నటువంటిది, వాళ్ళు మంచి చేస్తున్నా అని చెప్పినా సరే. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఇష్యూస్ విత్ అపాయింట్మెంట్ అండ్ బాండ్స్. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని క్వాలిఫికేషన్ లేనప్పుడు ఎవరినైనా తీసుకురావచ్చు. మరి నీ ఫ్రెండ్నో కిత్తునో తీసుకురావచ్చు కదా. మరి అలాంటప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా. అండ్ ఈవీఎం ఇష్యూస్, అలిగేషన్స్ ఆఫ్ మాల్ ఫంక్షన్స్, అవి సరిగా పనిచేయవని చెప్పేసి మాల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క 9 ఏదైతే ఉన్నాయో, ఈ 9 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజం.
మీరు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ గురించి కంపల్సరీ వాళ్ళు మనకి ఒక క్రిటిసైజింగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ 9 పాయింట్లను మీరు రాశారనుకోండి, మీకు ఎక్కువ మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రైటీరియా ఫర్ నేషనల్ పార్టీ. ఒక పార్టీని నేషనల్ పార్టీకి ఎలా డిటర్మైన్ చేస్తారంటే, నీకు 6% వచ్చి ఉండాలి, 6% ఆఫ్ ద ఓట్స్. ఎక్కడెక్కడ? ఏదైనా 4 స్టేట్స్లో కానీ 4 లోక్సభ సీట్స్లో కానీ 6% ఓట్లు నీకు వస్తే నీకు ఆ పార్టీని నేషనల్ పార్టీ అంటాం. లేదు, నీకు 2% సీట్స్ లోక్సభ ఫ్రమ్ 3 స్టేట్స్. ఓకే, లోక్సభ ఎలక్షన్స్లో నీకు 3 స్టేట్ నుంచి 2% ఓటింగ్ వస్తే అప్పుడు నీ పార్టీ నేషనల్ పార్టీగా అవుతుంది. లేదు అనుకుంటే ఒక రికగ్నైజ్డ్ పార్టీ, ఒక 4 రాష్ట్రాల్లో నీ పార్టీ స్టేట్ పార్టీగా డిక్లేర్ అయితే అప్పుడు అది నేషనల్ పార్టీ అవుతుందన్నమాట. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఆప్ అనేది 2023లో అచీవ్డ్ ద నేషనల్ స్టేటస్. ఓకే, నేషనల్ పార్టీ వచ్చింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది మేఘాలయలో ఉంది. ఈ మేఘాలయలో ఉన్న పార్టీ రికగ్నైజ్డ్ యాజ్ ద నేషనల్ పార్టీ ఇన్ 2019. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉంది. అంటే ఫస్ట్ నార్త్ ఈస్ట్ పార్టీ ఇది ఏ స్టేట్ అంటే మేఘాలయ. ఎక్కడండి? మేఘాలయ నుంచి ఉందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఇన్ ఎలక్టోరల్? ఓకే, ఈ యొక్క ఎలక్టరల్ ప్రిపేర్ చేస్తుంది కదా, ఎలక్టరల్ రోల్. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ టు క్రియేట్ ఎలక్టరల్ రోల్ అండర్ ది ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? సరే. సో దాని తర్వాత మనం చూసినట్లయితే వాట్ ఆర్ ది రిఫార్మ్స్ ఏం తీసుకురావచ్చు? ఓకే, టు ఎన్హాన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ రోల్, యూనిఫైడ్ రోల్స్ ఫర్ ది ఆల్ ఎలక్షన్స్. అంటే స్టేట్ ఎలక్షన్స్కి ఒక రోలు, మున్సిపల్ ఎలక్షన్స్కి ఒక రోల్ అని కాకుండా, ఎంపీ ఎలక్షన్స్ ఒక రోల్ అని కాకుండా ఒక ఫిక్స్డ్ రోల్ చేసేస్తే ఇది అయిపోతుంది అన్నమాట. ఇంకా అకౌంటబిలిటీ, ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరుగుతున్నట్టు అవుతుంది. సో అడల్ట్ ఫ్రాంచైజ్ ఆల్రెడీ ఉంది. ఓకే, అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. అండ్ లెజిస్లేషన్ ఏంటి? ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ రెండింటి గురించి అడిగే పాసిబిలిటీ ఉందండి. ఈ కొంచెం డిఫరెన్స్ గమనించండి, మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఏం మాట్లాడుతుందంటే ఓటర్ యొక్క క్వాలిఫికేషన్ మాట్లాడుతుంది, ఎలక్ట్రల్ రోల్ గురించి మాట్లాడుతుంది, డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంది. అర్థమవుతుందా సార్ నేనేం మాట్లాడుతున్నాను? చూడండి, ఓటర్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతుంది, ఎలక్ట్రల్ రోల్ గురించి మాట్లాడుతుంది, మరియు డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. వెరాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది, అఫెన్సెస్ గురించి మాట్లాడుతుంది, డిస్ప్యూట్స్, ఎలక్షన్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది, పార్టీ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే రోడ్ అని గుర్తుంచుకోండి. ROAD, రోడ్. కోడ్ అండి, ఇది ఒక కోడ్. రోడ్ అనే అంటే వాట్ ఆర్ ది మేజర్ ప్రిన్సిపల్స్ ఇన్ ది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 అంటే రోడ్ అని గుర్తుంచుకోండి. R అంటే రిజిస్ట్రేషన్ అని గుర్తుంచుకోండి, పార్టీ రిజిస్ట్రేషను. O అంటే అఫెన్సెస్ అని గుర్తుంచుకోండి. A అంటే అడ్మినిస్ట్రేషన్ అని గుర్తుంచుకోండి. D అంటే డిస్ప్యూట్స్ అని గుర్తుంచుకోండి. రోడ్, ROAD, రోడ్. ఇప్పుడు అర్థమైందా? అంటే 1950 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రల్ రోల్ గురించి మాట్లాడుతుంది, లేదా ఓటర్ యొక్క క్వాలిఫికేషన్ అంటే హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని, 18 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఓటర్ క్వాలిఫికేషను, ఎలక్ట్రల్ రోలు, డీలిమిటేషన్ గురించి 1950. వెరాజ్ 1951 ఏంటి? రోడ్ అంటే ఏంటి? R అంటే వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్? ఎస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. O అంటే అఫెన్సెస్. A అంటే అడ్మినిస్ట్రేషన్. ఓకే, దాని తర్వాత D అంటే డిస్ప్యూట్స్, పొలిటికల్ డిస్ప్యూట్స్ కానీ ఆ క్యాండిడేచర్ డిస్ప్యూట్స్ కానీ ఏది వచ్చినా సరే 1951 చూసుకుంటుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. నెక్స్ట్ చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 గవర్న్స్ ద అలొకేషన్ ఆఫ్ ద సీట్స్, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఓటర్స్. దాని గురించి మాట్లాడుతుంది. వెరాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 అడ్రసెస్ ది కండక్ట్స్ ఆఫ్ ఎలక్షన్.
అండ్ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్, కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుతుందన్నమాట. ఇది బాగా ఇంపార్టెంట్ అండి. దీని గురించి ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీ ఉంది. మీరు దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రీసెంట్ కేసెస్ దేని మీద ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. రీసెంట్ కేసెస్ మనకు దేని మీద ఉన్నాయో తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి హేట్ స్పీచ్, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రల్ బాండ్స్, మూడోది వచ్చేసరికి పెయిడ్ న్యూస్. చాలా ఇంపార్టెంట్, దయచేసి నోట్స్ రాసుకోండి. హేట్ స్పీచ్, ఇప్పుడు హేట్ స్పీచ్ గురించి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951లో ఎక్కడ మెన్షన్ చేశారంటే సెక్షన్ 123 క్లాస్ సబ్సెక్షన్ 3A పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1951 చాలా ఇంపార్టెంట్. 123 క్లాస్ మన సబ్సెక్షన్ 3A ఉంది. ఏదైతే హేట్ స్పీచ్. మీరు ఈ యొక్క సెక్షన్ రాస్తే అండి మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తుంది. ఎలక్ట్రల్ బాండ్ గురించి ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీస్ అండర్ సెక్షన్ 29A 1951 రిప్రజెంటేషన్ యాక్ట్ కింద నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చునని. దాని తర్వాత ఇది మిస్యూజ్ అయిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఎస్బీఐకి డైరెక్టివ్స్ ఇచ్చింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, దాని తర్వాత పెయిడ్ న్యూస్ సెక్షన్ 10A అండ్ సెక్షన్ 77 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. పెయిడ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 10A అండ్ సెక్షన్ 77. ఓకే, సో ఈ యొక్క సెక్షన్స్ గుర్తుంచుకోండి. మీకు ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు 1/2 మార్కో 1 మార్కో ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 1950కి 1951కి 1950 వచ్చేసరికి ఇట్ ఆల్ స్పీక్ అబౌట్ ఓటర్, వెరాజ్ 1951 ఆల్ స్పీక్స్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ప్యూట్. ఓకే, ఇలాంటివి మాట్లాడుతుంది అన్నమాట. ఓకే, అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్? ఓకే, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్? ది ఫాల్స్ డిస్క్లోజర్. ఏది ఈ యొక్క 1950 కావచ్చు 51 కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ మనము చూడబోతున్నాం సార్ అంటే ఫాల్స్ డిస్క్లోజర్, ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ అసెట్ డిస్క్లోజర్. ఇది కేటీఆర్ గురించి కూడా వచ్చింది. వాళ్ళ కొడుకుది ఆస్తి ఉంటే ఆ ఆస్తి మెన్షన్ చేయలేదు, ఎందుకు మెన్షన్ చేయలేదని హైకోర్టు కూడా అడిగింది. హానరబుల్ హైకోర్టు కూడా మన కేటీఆర్ని అడగడం జరిగిందన్నమాట. ఎందుకు వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్న 30 ఎకరాలు చూపించలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యూరోక్రటైజేషన్, ఈసీఐస్ డిపెండెన్సీ ఆన్ ది యూనియన్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఛాలెంజెస్ ఫేస్డ్, లైక్ మనకి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కావచ్చు, లేదా పీపుల్ రిప్రజెంటేషన్ యాక్టే ఇబ్బంది పడుతుందంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇబ్బంది పడుతున్నట్టే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట, ఎలక్షన్ కమిషన్. అండ్ మనకు చూడండి, ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఒక అఫీషియల్స్ ఉన్నారా? లేరు. మరి ఇది ఎవరి అఫీషియల్స్ని తీసుకుంటుంది? స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ని తీసుకుంటుంది. ఈ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్ట్ కాదనే రూల్ ఏమైనా ఉందా? లేదు. వాళ్ళు ఇంటిగ్రిటీతో ఉంటారని రూల్ ఏమైనా ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటర్నింగ్ ఆఫీసరే కరప్ట్ అనుకోండి, అక్కడ మొత్తం మాల్ ప్రాక్టీసెస్ జరిగే అవకాశం ఉంది. ఏదో రూలింగ్ పార్టీకి కావచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీకి ఫేవర్ జరిగే అవకాశం ఉందా లేదా? సరే, నువ్వు ఈవీఎం నువ్వు ట్యాంపర్ చేయలేవు, కానీ బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ అయితే మార్చవచ్చు కదా. నువ్వు ఎలక్షన్ ముందు ఒకరికి డబ్బులు ఇచ్చావనుకో, అదంతా మారుతుంది కదా, మారే అవకాశం ఉంటుంది కదా. సో ఆ విధంగా జరిగే అవకాశం. సో దెన్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రిలయన్స్ అండ్ గవర్నమెంట్ స్టాఫ్. ఈ యొక్క గవర్నమెంట్ స్టాఫ్ ఏం పని చేస్తాడు? ఆయన టీచర్ అనుకోండి, ఆయన టీచింగ్ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి. సో రెండిట్లో ఏదో ఒకటి దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక టీచర్ని నువ్వు ఎలక్షన్ డ్యూటీకి పంపించావు అనుకో, ఏమవుతుంది? అదో ఇదో కాంప్రమైజ్ అవుతుంది. నెక్స్ట్, మిస్యూజ్ ఆఫ్ మెషినరీ, ల్యాక్ ఆఫ్ క్లియర్ గైడ్లైన్స్ ఆన్ మిస్యూజ్. అంటే ఒక మిస్యూజ్ అన్న పదానికి అర్థం లేదన్నమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఈవీఎం బాక్స్ అలా టిఫిన్ చేద్దామని చెప్పేసి కింద దిగేసి ఒక షాప్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, తినొచ్చు. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మిస్యూజ్ అనేది క్లియర్ గైడ్లైన్స్ లేదు. వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్? ఓకే, ఫస్ట్ సెక్షన్ 8(1) disqualification of certain conviction, and section 11 election commission can reduce disqualification. Section 126 restriction on campaigning activities
లైక్ 48 అవర్స్ బిఫోర్ ఓటింగ్, 48 గంటల ముందు, ఎలక్షన్కి ముందు ఎలాంటి క్యాంపెయిన్ చేయకూడదు. ఎందుకు? ఇది బిహేవియర్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్, పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ మారిపోతుంది. అందుకోసమే మన అల్లు అర్జున్ వెళ్ళాడు కదా, 48 అవర్స్ బిఫోర్ వెళ్ళినట్టున్నారు. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. మీరు గమనించారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో క్యాండిడేట్ ఉంటే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 29A రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, 123 క్లాస్ A సెక్షన్ ప్రొహిబిట్స్ ప్రమోటింగ్ ది ఎనిమిటీ ఆర్ హేట్రెడ్. ఓకే, హేట్ స్పీచ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నాయి అన్నీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయొద్దు. ఈ యొక్క 5 సెక్షన్స్ గుర్తుంచుకోండి చాలు. మీ యొక్క ఆన్సర్లో చాలా ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్ చేయగలుగుతారు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ క్యాంపెయినర్స్. ఎవరెవరు ఎంతమందిని స్టార్ క్యాంపెయినర్స్ తీసుకోవచ్చు? రిజిస్టర్డ్ పార్టీలు అయితే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు తీసుకెళ్ళొచ్చు. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయితే 20 మెంబర్ స్టార్ క్యాంపెయినర్స్ని తీసుకోవచ్చు. ఓకే, అందుకోసం మీరు చూశారు కదా, సినిమా హీరోలు, స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. ఓకే, బట్ మీకు తెలుసా 40 మందే ఉంటారని చెప్పేసి స్టార్ క్యాంపెయినర్లు. ఓకే, సో ఇవి ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంతవరకు చేయొచ్చు అంటే, ఎగ్జామ్ క్యాండిడేట్స్ లిమిట్ ఇఫ్ ది జనరల్ పార్టీ క్యాంపెయినింగ్, అంటే క్యాండిడేట్ లిమిట్ ఏదైతే ఉందో, ఓకే, ఆ లిమిట్ కొంత ఎగ్జంప్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది న్యూస్లో ఉంది, డీలిమిటేషన్ కమిషన్. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అనేది 1971 తర్వాత ఫ్రీజ్ అయిందన్నమాట. ఎందుకు ఫ్రీజ్ అయింది సార్ అంటే, మనకు పాపులేషన్ తగ్గిద్దాము, ఓకే, పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, దీన్ని తగ్గిద్దాము అని చెప్పేసి 1971 తర్వాత దీన్ని ఫ్రీజ్ చేశారు. ఓకే, ఎప్పటివరకు ఫ్రీజ్ చేశారు? 2026 వరకు అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఓకే, చేశారు. మరి ఈ విధంగా చేసినప్పుడు ఏమైపోయింది సార్ అంటే, ఒక్క నిమిషం ఆగండి, 2026 కరెక్టే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమవుతుంది అసలు నీకు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? డీలిమిటేషన్ కమిషన్ వల్ల నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నీకు చెప్తాను. ఇప్పుడు 1971 నుంచి 2026 వరకు మళ్ళీ ఇంకొక డీలిమిటేషన్ అనేది చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద ఎయిమ్? ఎందుకు చేయకూడదు అంటే, మనం పాపులేషన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాం. మరి పాపులేషన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక స్టేట్ తీసుకోండి. ఈ స్టేట్లో లెట్సే తెలంగాణ తీసుకోండి. తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది. ఇప్పుడు బికాజ్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఏం చేసింది? తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ హైదరాబాద్ వైపు అట్రాక్ట్ చేసుకుంది. లెట్సే ఇప్పుడు మనం ఏం చేద్దాము? లెట్సే కేరళ లేదా ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఓకే, కేరళ, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఒక క్రోర్ పీపుల్కి ఇక్కడ మనము ఎంపీల పర్సంటేజ్ తీసుకుంటే, ఎంపీలో రిప్రజెంటేషన్ చేసేటటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ మంది పాపులేషన్ని రిప్రజెంటేషన్ చేస్తారు. ఈ యొక్క కేరళ నుంచి చేసే అతను తక్కువ మంది పాపులేషన్ని రిప్రజెంటేషన్ చేస్తారు. బట్ అలాంటప్పుడు ఈ యొక్క ఎంపీ అక్కడున్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేయడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఇది 2 స్టేట్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఒకటే స్టేట్లో మాట్లాడినట్లయితే, తెలంగాణ గురించి నేను మాట్లాడినట్లయితే, లెట్స్ ఏ ఖమ్మంలో ఉండే ఒక ఎంపీ, ఒక మల్కాజ్గిరిలో ఎంపీ. ఖమ్మంలో తక్కువ మంది పీపుల్ ఉండొచ్చు, బట్ హీస్ రిప్రజెంటింగ్ దట్ పీపుల్, దట్ కాన్స్టిట్యుయెన్సీ. ఆర్ హైదరాబాద్లో ఒక ఎంపీ, హయ్యెస్ట్ పాపులేస్ ఉన్నటువంటి ఒక ఎంపీ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ ఎంపీకి డిఫరెన్సెస్ ఉంటుంది. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా చెప్పలేకపోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ద్వారా 1971 నుంచి 2026 వరకు ఇది మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్. ఎందుకు ఫ్రీజ్ చేసాం అర్థమైంది కదా. పాపులేషన్ కంట్రోల్ చేద్దామని అనుకున్నాం. 2026లో జరిగే అవకాశం ఉంది. బట్ ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ 2026 చేసేటప్పుడు డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి?
డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే గమనించండి. ఇప్పుడు డీలిమిటేషన్ చేసేటప్పుడు ఒక మైనారిటీ వాళ్ళకి డిసడ్వాంటేజ్ జరగవచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి డిసడ్వాంటేజ్ జరగవచ్చు, ఒక రేస్కి డిసడ్వాంటేజ్ జరగవచ్చు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారు, ఫలానా ఒక రేస్ ఉన్న వాళ్ళు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇగో ఇక్కడ నేను కట్ చేసేస్తున్నా, సో ఇక్కడ మైనారిటీ వీళ్ళు అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముస్లిం పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, నేను ఇలా ఇక్కడ నుంచి తీసుకొస్తా, అప్పుడు ఇక్కడ వీళ్ళు మైనారిటీ అయిపోతారు, ఇక్కడ వీళ్ళు మైనారిటీ అయిపోతారు. ఇంతకుముందు అప్పుడు నీకు ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి హయ్యెస్ట్ అథారిటీ ఉంటుంది. ఓకే, దాని యొక్క యాక్షన్ అనేది హయ్యెస్ట్ అథారిటీ ఉంటుందన్నమాట. ఇట్ కాంట్ బి క్వశ్చన్. డీలిమిటేషన్ అథారిటీ నువ్వు ఎందుకు ఇక్కడ నుంచి మధ్యలో నుంచి తీసుకొచ్చావు అని అడిగే అధికారం ఎవ్వరికి ఉండదు. అలాంటప్పుడు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్గా చేసుకునే పాసిబిలిటీ ఉందా లేదా? సరే, అయితే ఇప్పుడు మనం ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. పర్పస్ ఏంటి? రీడ్రా ఎలక్ట్రల్ బౌండరీస్ టు ఎన్ష్యూర్ ది ఈక్వల్ రిప్రజెంటేషన్. అంతే కదా, ఇందాక మనం ఏమని మాట్లాడుకున్నాం, 2026 వరకు డీలిమిటేషన్స్ అనేది చేయకూడదని మాట్లాడుకున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే ఎందుకు చేస్తాం? ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మంది, ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో తక్కువ మంది అని లేకుండా ఈక్వల్ కాన్స్టిట్యుయెన్సీస్, ఈక్వల్ పీపుల్ ఉండేటట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఈ యొక్క ప్రాసెస్ని డీలిమిటేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరితో పనిచేస్తారు వీళ్ళు? ఎలక్షన్ కమిషనర్తో పనిచేస్తారు. అండ్ వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ ద లా, కెనాట్ బి క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిబేట్కి వచ్చే క్వశ్చన్. ఇది డిబేట్కి వచ్చే క్వశ్చన్. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఆర్ యు అండర్స్టాండింగ్? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. వాట్ ఆర్ ఆస్పెక్ట్స్? హిస్టారికల్గా ఇప్పటిదాకా 1952లో, 1963లో, 1973లో, 2002లో చేశారు. ఓకే, బట్ పాపులేషన్ సెన్సెస్ ఎంత? 1971నే తీసుకున్నారు. 1971నే తీసుకున్నారు. దాని తర్వాత ఎంత తీసుకుంటారు? 2026 తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు గమనించండి, ఫ్రీజింగ్ ఎప్పుడు? ఫ్రోజన్ అంటిల్ 2026 విత్ పాపులేషన్ స్టెబిలైజేషన్. ఇదే కదా మనం మాట్లాడుకుంది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్స్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద డీలిమిటేషన్ కమిషన్. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అడ్రస్ చేస్తుందో చూద్దాం. సో కరెంట్ డీలిమిటేషన్ ఛాలెంజెస్ ఏంటి? వైలేట్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్. అంతే కదా, ఇక్కడ చూడండి మనం ఇందాక మాట్లాడుకున్నాం. కేరళలో ఉండేటటువంటి ఒక ఎంపీ, ఒక క్రోర్ పర్సన్ని 6.3 ఎంపీస్ ఉంటే, రాజస్థాన్లో 4.4 ఎంపీస్ ఫర్ 1 crore పీపుల్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ 4.4 ఎంపీ సూపర్ క్రోర్ అయితే అక్కడ ఒక కేరళలో 6.3, అంటే కేరళలో ఎంపీల పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు, అంటే పాపులేషన్ తక్కువ. రాజస్థాన్లో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఎంపీ రిప్రజెంటేషన్ తక్కువ. మరి ఎంపీ రిప్రజెంటేషన్ తక్కువ అన్నప్పుడు అంత క్రౌడ్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా చెప్పుకోగలుగుతారు వాళ్ళు? మరి అది చెప్పుకోగలగాలి కదా. నెక్స్ట్, పూర్ అర్బన్ గవర్నెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, మల్కాజ్గిరి లాంటి ఏరియానో లేకపోతే నీకు ఇంకో హయ్యెస్ట్ పాపులస్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే అక్కడున్న ఎంపీ, ఆయనకు వచ్చే ఎంపీ ల్యాడ్ ఫండింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఆయన చేయలేడు, ఆయనకు వచ్చే ఫండ్ ద్వారా ఆయన చేయలేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అంత పాపులస్ దాన్ని 2 కాన్స్టిట్యుయెన్సీగా మార్చాలి. సో అది డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఛాలెంజ్. ల్యాక్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫర్ ద సిటీస్ ఇన్ ది పార్లమెంట్. Large cities with millions of the electors, smaller cities with 50,000 of electoral faces disparity in funding and infrastructure development. అంతే కదా, ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉంది, ఆయనకు ఫండింగ్ ఎక్కువ రావాలి, బట్ ఒక్కొక్క ఎంపీకి ఎంత ఫండ్ వస్తుంది అంతే ఫండ్ వస్తుంది. ఎంపీ ల్యాడ్ అనేది నీకు ఎక్కువ పాపులస్ కాబట్టి ఎక్కువ, తక్కువ పాపులస్ కాబట్టి తక్కువ ఉండదు. యూనిఫామ్ ఎంపీ ల్యాడ్ ఫండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఫిక్స్డ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ బేస్డ్ ఆన్ 1971 సెన్సెస్. ఓకే, ఫిగర్ 54.81 crore. బట్ కరెంట్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 54.81 crore లెక్కనే కాన్స్టిట్యుయెన్సీస్ చేశారు. బట్ ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఎంత ఉందో 130 crore వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఆర్టికల్ 81 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ మ్యాండేట్ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ ది అప్డేటెడ్ పాపులేషన్. ఇక్కడ మీరు బాగా గమనించాలి,
మీరు మోడల్ కోడ్ ఆఫ్ ఇదేమంటారు, డీలిమిటేషన్ కమిషన్ కదా. డీలిమిటేషన్ కమిషన్ గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఈ డిబేట్ తీసుకురావాలి. ఆర్టికల్ 81 అనేది ఏం చెప్తుంది సార్ అంటే, ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఎంపీల రిప్రజెంటేషన్ అనేది బేస్డ్ ఆన్ అప్డేటెడ్ పాపులేషన్ డేటా బట్టి చేయాలి అని ఆర్టికల్ 81 చెప్తుంది. బాగా గమనించాలి, ఇది డిబేటబుల్ ఇష్యూ. ఇది ఎవరైతే రాస్తారో వాళ్ళకి ప్రాపర్గా అర్థమైందని అర్థం. ఆర్టికల్ 81 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎంపీస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది అప్డేటెడ్ పాపులేషన్ డేటా. బట్ ఎప్పుడు అయింది అది? 1971లో అయింది. మరి ఈ యొక్క పాపులేషన్ డేటా ఈరోజు అంతమంది ఉన్నారు కదా, సో డబల్ అయిపోయారు. అప్పుడు ఎంత ఉంది? 54 ఉంటే ఇంకెక్కువ అయిపోయారు, డబల్ కంటే ఎక్కువ అయిపోయారు. మరి ఈ యొక్క ఆర్టికల్ 81 క్వశ్చన్ మార్క్లా తయారైంది. మరి రిలవెన్స్ ఆఫ్ ఆర్టికల్ 81 ఏంటి? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ సీట్స్ ఇష్యూ. Freezing seats allocates based on the 1971 figure was intended to address the state concerns but continue to reflect outdated population data and affecting the equitable representation. మనం ఏమనుకున్నాం, 1971 తర్వాత పాపులేషన్ స్టెబిలైజ్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ వి ఫెయిల్ టు డూ దట్. మరి అలాంటప్పుడు ఏమైంది? ఎక్కడైతే పాపులేషన్ పెరిగారో వాళ్ళ యొక్క ఇష్యూస్ అయితే అడ్రస్ అవ్వలేకపోయింది కదా. మరి అలాంటప్పుడు డెమోక్రసీ ఉండి దేనికి? ఎంపీని నేను ఎలక్ట్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? ఇంక్రీజింగ్ పార్లమెంటరీ మెంబర్షిప్, ఎక్స్పాండింగ్ ది నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ మెంబర్స్ వుడ్ కాంప్లికేట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ద హౌస్, మేకింగ్ స్మూత్ ఫంక్షనింగ్ మోర్ ఛాలెంజింగ్ టు ది ప్రెసీడింగ్ ఆఫీసర్స్. చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 545. యాక్చువల్ స్ట్రెంత్ ఎంత? 552 మెంబర్స్ ఉండాలను కదా, ఉండాలి. ఇప్పుడు 545 మెంబర్స్ ఉన్నారు. బట్ డీలిమిటేషన్ కమిషన్ తర్వాత వచ్చేది 888 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు ఉన్న 500 మందినే మేనేజ్ చేయలేకపోతున్నారు, 550 మందినే. ఈ 888 మందిని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలా మేనేజ్ చేయగలుగుతాడు? అది చాలా క్వశ్చనబుల్ ఇష్యూ అవుతుందన్నమాట. ఓకే, అండ్ పొటెన్షియల్ పార్టిసాన్ బయాస్. డీలిమిటేషన్ కమిషన్ అనేది అప్పుడు ఎవరైతే చేస్తారో, ఓకే, అంటే ఏ గవర్నమెంట్ అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుందో వాళ్ళకి ఫేవర్ చేయరని గ్యారంటీ లేదు కదా, ఉంది. ఇది ఒక మైనారిటీస్ని, రేషియల్ మైనారిటీస్, ఒక సిక్కింలో ఉన్న రేషియల్ మైనారిటీస్కో లేకపోతే ముస్లిం మైనారిటీస్కో ఇది అన్యాయం చేయదని గ్యారంటీ లేదు కదా. ఓకే, అండ్ రేజింగ్ కన్సర్న్స్ అబౌట్ ది ఇంపార్షియాలిటీ, అది ఎలా జరగవచ్చు అనేది మనకి ఉందన్నమాట. సో వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఆఫ్ ద మన ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్? అమెండ్ ఆర్టికల్ 82 and 327 రిలేటెడ్ టు ఆర్టికల్స్ టు ఇంక్లూడ్ ఎ స్పెసిఫిక్ ప్రిన్సిపల్ గవర్నింగ్ ద పీరియాడిక్ డీలిమిటేషన్, ఎన్ష్యూరింగ్ ద ప్రాసెస్ ఇన్ ద ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్. అర్థమైంది కదా. అంటే ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ద సెంటర్ 82, డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ 327. దీంట్లో ఏం చెప్పారు సార్ అంటే, మనకి పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ చేయాలని అన్నాం కదా. ఓకే, బట్ ఒక స్పెషల్ ప్రిన్సిపల్ పెట్టండి. ఒక ఎంపీకి ఎంతమంది ఓటర్లు ఉండారో ఒక ఫార్ములా చేయండి. ఆ ఫార్ములాని బట్టి కీప్ ఆన్ చేంజింగ్, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కీప్ ఆన్ చేంజింగ్ అంటున్నారు. స్ట్రిక్ట్ ప్రొసీజర్ అండ్ గైడ్లైన్స్ ఎందుకు చేయాలి? ఒక పొలిటికల్ పార్టీకో లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకో హెల్ప్ చేసుకోకుండా చేయాలన్నమాట. ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ ప్రొసీజర్స్, guidelines to safeguard the delimitation processes from the political interference and ensure the administrative neutrality. చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ న్యూట్రాలిటీ, ఇలాంటి పదాలు పడాలి. ఇలాంటి పదాలు పడితేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, అండ్ మనం ఏం మాట్లాడుకున్నాం చెప్పండి? డీలిమిటేషన్ కమిషన్కి దానికి హయ్యెస్ట్ శాంక్టిటీ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు. మరి ఎవరు క్వశ్చన్ చేయలేనప్పుడు ఏం చేస్తుంది? అది మిస్యూజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అలా మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. మరి ఈ యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చేయగలుగుతుంది? మనం జుడిషియల్ రివ్యూకి దానికి స్కోప్ ఉండాలి. ఈ యొక్క జుడిషియల్ రివ్యూకి స్కోప్ ఇవ్వగలిగితే అది కూడా చేసేటప్పుడు ఎవరికి డిసడ్వాంటేజ్ జరగదు. సో and allow judicial review to the delimitation processes and address any errors or the bias in constituency delimitation
delineation, ensuring accountability and correctness. And increase parliamentary seats, adjust the number of the Lok Sabha and the state assembly seats in accordance with the population ratio to better reflect the current demography అండ్ ఫెయిర్ రిప్రజెంటేషన్. అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎక్కువ మంది, ఒక కాన్స్టిట్యుయెన్సీకి తక్కువ మంది అని కాకుండా ఎలాంటి ఫార్ములా చేయాలంటే ఒక ఎంపీ ఉంటే ఏ స్టేట్లో ఉన్నా సరే ఆ ఎంపీకి అంతమందే పాపులేషన్ వచ్చేటట్టు చూడాలి. మళ్ళీ అప్పుడు ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుంది? యూపీకి ఎక్కువ మంది ఎంపీ వెళ్తారు, సిక్కిం లైక్ స్టేట్స్ చాలా తక్కువ మంది వెళ్తారు. అలాంటప్పుడు ఏ స్టేటులో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మరి ఎలక్షన్ కమిషనే ఆలోచించాలి, దీనికి ఫెయిర్ అండ్ గుడ్ ఏందో ఆలోచించి చేసుకోగలాలి. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్, ప్రొవైడ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ అండ్ ఎన్హాన్స్ జెండర్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్. ఈ యొక్క లెజిస్లేటివ్ బాడీస్కి ఈ యొక్క ఎలక్షన్ కమిషను ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగేటట్టు చేయాలి. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఓకే, అండ్ ఇంకో క్లాస్ పడుతుంది, ఈ పార్ట్ 2 కోసం చూడండి. మీన్వైల్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ క్లాసెస్. అండ్ మీరు ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే మీకు ఇచ్చిన నెంబర్కి యూ కెన్ సెండ్ మీ ది ఆన్సర్ కాపీస్. దేర్ బై నాకు టైం ఉన్నప్పుడు నేను ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.